Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ ఇప్పుడు కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి, జెనెటిక్ డిసీజెస్ చాలా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి డిసీజెస్ కూడా హోమియోపతి అనేది ఉపయోగపడుతుందా సార్? అసలు వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటాయి? ఎందుకంటే అల్లోపతిలోనే కొన్నిసార్లు వాటికి కరెక్ట్ ట్రీట్మెంట్స్ ఉండవు. హోమియోపతికి అవి ట్రీట్మెంట్ చేస్తుందా సార్? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో అలోపతిలో ఏంటంటే వాళ్ళు డిసీజ్ బేస్ పైన వెళ్తారు, లేకపోతే సిమ్టమ్ బేస్ పైన వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ ఇస్తారు, లేకపోతే కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ ఇస్తారు. ఆ డిసీజ్ వచ్చింది, మమ్స్ వచ్చింది, మీజల్స్ వచ్చింది, లేకపోతే కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, వాళ్ళకి ఆ ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. సో అక్కడ రేర్ డిసీజెస్కి వాళ్ళు ట్రీట్మెంట్ కనబెడితే ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ హోమియోపతిలో ప్రిన్సిపల్స్ వేరే. హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయంటే బేస్డ్ ఆన్ సిమ్టమెటాలజీ. సో హోమియోపతికి డిసీజ్ అనేది అనవసరం. డిసీజ్ అనేది మీకు సింపుల్ క్యాన్సర్ ఉండొచ్చు, సింపుల్ కోల్డ్ ఉండొచ్చు, సీరియస్ క్యాన్సర్ ఉండొచ్చు. హోమియోపతికి క్యాన్సర్ని ట్రీట్ చేయడము, కోల్డ్ని ట్రీట్ చేయడం ఒకటే. ఎందుకు అంటే కోల్డ్లో సిమ్టమ్స్ ఉంటాయి, క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉంటాయి. హోమియోపతి వర్క్స్ ఆన్ ద సిమ్టమ్స్, నాట్ ఆన్ ద డిసీజ్. సో క్యాన్సర్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయి? స్టమక్ క్యాన్సర్ అనుకోండి, స్టమక్ పెయిన్ వస్తుంది. ఫుడ్ పాయిజన్ వల్ల కూడా పెయిన్ వస్తుంది. అంటే ఫుడ్ పాయిజన్కి ఇచ్చే మెడిసిన్ స్టమక్ క్యాన్సర్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో హోమియోపతి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సిమ్టమెటాలజీ. సో రేర్ డిసీజ్, ఏ డిసీజ్ ప్రపంచంలో ఏ డిసీజ్ అన్నా తీసుకోండి, రేర్ డిసీజ్ అన్నా కానీ కామన్ డిసీజ్ అన్నా కానీ సిమ్టమ్స్ ఉంటాయా? సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ని హోమియోపతి డ్రగ్తో మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ అయినప్పుడు అది రేర్ డిసీజ్ అయినా కానీ కామన్ డిసీజ్ అయినా కానీ అది ఇట్ హ్యాజ్ అన్ ఆన్సర్. క్యూర్ అవుతుందా లేదా అనేది సపరేట్ అనమాట. ఇట్ హ్యాజ్ అన్ ఆన్సర్. సో మనకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, మనకు SSPE అంటాం అనమాట. అది రేర్ అండ్ లేట్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్. మనకు మీజల్స్ అని ఒక తట్టమ్మవారో ఏదో అంటారు, మీజల్స్ అంటారు అనమాట. మీజల్స్లో ఏమవుతుందంటే SSPE అని ఒక డిసీజ్ వస్తుంది. సో ఇది రేర్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్ అనమాట. సో మేము ఈ డిసీజ్ గురించి ఒక వీడియో చేశాము. ఈ డిసీజ్ని మా హోమియోపతిలో క్యూర్ చేయొచ్చు అని చెప్పలేదు, వీ క్యాన్ హ్యాండిల్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాం అనమాట. రిలీజ్ చేసి ఏమైందంటే సమ్వేర్ ఇన్ పాకిస్తాన్, సో ఈ డిసీజ్తో బాధపడే, సో మనకంటే వ్యాక్సినేషన్ ఉంది. పాకిస్తాన్లో ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వ్యాక్సినేషన్ లేదు వాళ్ళకి. వాళ్ళకు ఒక చిన్న బాబుకి మీజల్స్ వచ్చి వాళ్ళు SSPEలోకి ల్యాండ్ అయ్యాడు అనమాట. అంటే ఇది 1 కోటి మందిలో ఒకరికి వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఎట్లనో వాళ్ళు సర్చ్ చేయడంలో ఈ వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి. సో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకు కాబూల్ నుంచి ఇస్లామాబాద్కి ఒక హైవే ఉంటుంది, అక్కడ పెషావర్ ఉంటుంది అనమాట. పెషావర్ అని ఒక టౌన్ ఉంటుంది. ఆ పెషావర్కి టౌన్కు జస్ట్ ముందు, హైవే నుంచి పెషావర్కి వెళ్ళే ముందు చిన్న ఒక ట్రైబల్ ఏరియా అనమాట వాళ్ళది. సో అక్కడ వాళ్ళ ఫాదర్ ఏంటంటే వాళ్ళకు ఒక శానిటరీ షాప్ ఉంది. అంటే టైల్స్, తర్వాత బాత్ టబ్స్ ఇవన్నీ అమ్మే షాప్ ఉందన్నమాట. అతను మనల్ని కాంటాక్ట్ చేశారు. సార్ మా పిల్లవాడికి ఇలా SSPE ఉంది, ఇస్లామాబాద్ తీసుకెళ్ళాము, ఇస్లామాబాద్లో న్యూరో హాస్పిటల్ ఉంది, సో ఆ న్యూరో హాస్పిటల్లో చేశాము. సో మాకు ఏమీ లాభం లేదు, వాళ్ళు ఒక 2 monthsలో బాబు చనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోండి, దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పారనమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వస్తే ప్రాబ్లం ఏమైందంటే మనం కేసు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి అన్ని మెడిసిన్స్ బ్యాన్ చేసింది. అంటే మనము ఎటువంటి కాంటాక్ట్ పాకిస్తాన్తో పెట్టుకోకూడదు. సో అందుకు మేము ఆ ట్రీట్మెంట్, ఆ కేసు అంతా స్టడీ చేసినా కూడా ఇక్కడి నుంచి మెడిసిన్స్ పంపించలేకపోయాం. కాకపోతే అక్కడ మీరు మెడిసిన్స్ వాడుకోండి అని చెప్పి కొన్ని లోకల్గా వాళ్ళకి ఏవైతే మెడిసిన్స్ అవైలబిలిటీ ఉంటాయో ఆ మెడిసిన్ తీసుకోవచ్చు అని చెప్పామన్నమాట. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ డిసీజ్ ఆర్ రేర్ డిసీజ్. సో ఆ డిసీజ్ సిమ్టమ్స్ని బట్టి మనం డ్రగ్ ఇస్తాం. సో ఆ SSPEలో ఏంటంటే మస్కులర్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్ ది మజిల్, ఇన్వాలంటరీ యూరినేషను, పేషెంట్ ఒక డెల్యూజన్స్లోకి పోవడము. సో ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే సిమ్టము వాళ్ళు చెప్పడము, ఒకసారి వాళ్ళ పక్కన ఏదో చిన్న టౌన్లో ఒక ఫెస్టివల్, ఒక మ్యారేజ్ ఉండిందంట. మ్యారేజ్ ఉన్నప్పుడు ఈ బాబు మ్యారేజ్కి వెళ్ళాడు, చిన్న పిల్లోని మ్యారేజ్లోకి తీసుకెళ్లారు. మ్యారేజ్లో తీసుకెళ్తే అక్కడ స్వీట్స్ పెట్టారంట. స్వీట్స్ పెట్టిన తర్వాత బాబు ఎక్కువ స్వీట్స్ తిన్నాడంట ఆ రోజు. చాలా స్వీట్స్ తిన్నాడు. స్వీట్స్ తిన్న వెంటనే
ఒక 5 minutes తర్వాత కామ్గా కూర్చున్నాడంట ఒక ప్లేస్లో, కూర్చొని పరిగెత్తి వెళ్ళిపోతున్నాడంట చీకట్లోకి. చీకట్లోకి పరిగెత్తి వెళ్ళిపోయి కొన్ని డెల్యూజన్స్లోకి వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా మనకు హోమియోపతిలో ఆ సిమ్టమ్ ఉంటుంది. సో ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల మీకు ఏదైనా డిసీజ్ వస్తే వీ హ్యావ్ పర్టికులర్ మెడిసిన్, అదొక సిమ్టమ్. ఆ డిసీజ్ బేస్ చేసుకొని కూడా మనం డ్రగ్ ఇవ్వచ్చు. లేకపోతే మజిల్ ట్విచ్చింగ్ ఉంటుంది, లేకపోతే డెల్యూజన్స్ ఉంటాయి, ఇల్యూజన్స్ ఉంటాయి, హాల్యూజినేషన్స్ ఉంటాయి, ఇన్వాలంటరీ యూరినేషన్ ఉంటుంది, మజిల్ ఎలా ట్విచ్ అవుతుంది, సో ఎంతసేపటి పొద్దున ట్విచ్చింగ్ పెరుగుతుందా, రాత్రి ట్విచ్చింగ్ పెరుగుతుందా, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ మనం బేస్ చేసుకొని అటువంటి రేర్ డిసీజ్ మెడిసిన్ ఇస్తే అది తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా నేను చెప్పడం ఏంటంటే హోమియోపతి వర్క్స్ ఆన్ టేకింగ్ ఇట్ విల్ టేక్ అకౌంట్ ఆఫ్ సిమ్టమ్స్. డిసీజ్ ఇర్రెలవెంట్, అది సింపుల్ డిసీజ్ అయినా కావచ్చు, కాంప్లికేటెడ్ డిసీజ్ అయినా కావచ్చు, లేకపోతే రేర్ డిసీజ్ అయినా కావచ్చు, సిమ్టమ్ ఉంది అంటే హోమియోపతిలో ఆన్సర్ ఉంటుంది. ఓకే, షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.